సవాలని తెగించి నీ వైపు దూసుకొస్తున్న ద్వాపర యుగాంతంలో శ్రీకృష్ణుడి నిర్యాణం తర్వాత కలి ప్రవేశిస్తుంది. ఆ కాలంలో అధర్ముడు అసత్య అనే దంపతులకు అంబుడు మాయ అనే కుమారుడు కుమార్తె జన్మిస్తారు. ఆ అన్నా చెల్లెలు పెరిగి పెద్దవారై ఒకరినొకరు పెళ్లి చేసుకుంటారు. తత్ఫలితంగా క్రోధ హింస అనే పుత్రుడు పుత్రిక పుడతారు. వారు కూడా తమ తల్లిదండ్రులానే ఒకరినొకరు పెళ్లి చేసుకొని కలి అనే ఒక పుత్రుడికి జన్మనిస్తారు. అతడే కలియుగానికి అధిపతి అవుతాడు. ఇతని ఆధీనంలో ఉన్న కలియుగమే మనం జీవిస్తున్నాము. ఈ కలికాలంలో అధర్మం అన్యాయాలు చాలా పెరుగుతాయి. నూనె కాలుతూ ఉన్నట్లుగా ఉండే నల్లని శరీరం, కాకి వంటి కడుపు, నల్లని స్వరంగం వంటి నోరు, ఎర్రని మిరుగుడ్ల వంటి తన శరీరం నుండి నిత్యం అశుద్ధ్య దుర్వాసన వస్తుంది. జూదం, మద్యపానం, స్త్రీలతో సంపర్కం వంటి అవలక్షణాలతో కలి లోకాన్ని పరిపాలిస్తుంటాడు. కలి పాలన వల్ల లోకమంతా పాపులతో నిండిపోతుంది. దైవాన్ని చిన్న చూపు చూస్తారు. నాస్తికులు పెరిగిపోతారు. దైవారాధన అంతరించిపోతుంది. ఎవరైతే కిరాతనమైన బుద్ధులతో ఉంటారో వారిలో కలి ప్రవేశించి నీచమైన పనులు చేయిస్తుంటాడు. అలా 4 పాదాలుగా మానవలోకం పాపాల పుట్టగా మారుతుంది. ప్రజలు క్షుద్ర పూజలతో చాలా రకరకాల టెక్నాలజీతో ఇబ్బందుల పాలవుతారు. దీంతో దేవతలు ఈ లోకాన్ని రక్షించాలని వేడుకుంటారు. ఈ మేరకు శ్రీ మహావిష్ణువు దేవతలకు ధైర్యం చెప్తూ భారతదేశంలో శంబల అనే నగరంలో నేను జన్మిస్తాను అని చెప్తారు. ఆ నగరంలో విష్ణుయేసుడు సుమతి అనే దంపతులకు పవిత్రమైన పుత్రుడిగా జన్మిస్తానను అని చెప్తాడు. లక్ష్మీదేవి శంబల ద్వీపంలో పద్మావతి అని జన్మిస్తుంది అని ఇచ్చిన మాట ప్రకారం విష్ణుయేసుడు సుమతిలకు 4 చేతులతో మహావిష్ణువు జన్మిస్తాడు. పవిత్ర గంగా ప్రక్షాళనతో ఆ 4 చేతులు 2 చేతులు అవుతాయి. మృత్యుంజయుడైన మార్కండేయుడు కల్కి అని నామకరణం చేస్తాడు. ఆ బాబుకి ఉపనయనం తర్వాత కల్కి తండ్రి వద్ద సెలవు తీసుకొని శాస్త్రాలు వేదాలు నేర్చుకోవాలని ప్రయాణమవుతాడు. మార్గమధ్యలో పరమశివుడు కనిపించి కల్కిని మహేంద్రగిరికి తీసుకువెళ్తారు. అక్కడ 64 విద్యలను నేర్పిస్తాడు. 4 నెలల్లోనే కల్కి నేర్చుకుంటాడు. అనంతరం కల్కి ఒక క్షేత్రానికి చేరుకుంటాడు. అక్కడ శివుడిని ప్రార్థించి సాక్షాత్కారం పొందుతాడు. ఈ సందర్భంగా శివుడు కల్కిని తన ఒడిలో కూర్చోబెట్టుకొని జన్మరహస్యం చెప్తాడు. కలికాలంలో పాపాలని అంతం చేయాలని ఈ అవతారాన్ని తీసుకున్నావని దివ్యశక్తి గల గరుడ స్వామిని బహుకరిస్తాడు. అనంతరం ఒక ఖడ్గాన్ని కూడా అందిస్తాడు. ఈ నేపథ్యంలో కల్కి సింహద్వీపానికి చేరుకొని అక్కడ పద్మావతిని పెళ్లి చేసుకుంటాడు. అక్కడి నుంచి శంబలకు తిరిగి ప్రయాణమవుతాడు. అప్పటికే శంబల నగరం అంతా రూపురేఖలంతా మారిపోయాయి. ఎత్తైన భవనాలు, వనాలతో అలరాడుతుంది. ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. ఒకప్పుడు చిన్న గ్రామంగా ఉండే ఆ ప్రాంతాన్ని విశ్వకర్మ చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. అందుకే శంబల సర్వంగా సుందరంగా తయారవుతుంది. పాపులు మాత్రం ఎలాంటి మాత్రం రాదు. దీంతో కల్కి అక్కడ అధర్మాన్ని సంహరించాలని అనుకుంటాడు. ఈ నేపథ్యంలో దేవతలందరూ శంబాలాకి వచ్చి కల్కిని దర్శించుకుంటారు. తిరిగి వైకుంఠానికి రావాలని ప్రార్థిస్తారు. దీంతో కల్కి సత్యయుగ స్థాపన చేసి గంగానది తీరంలో కల్కి అవతారాన్ని చాలిస్తారు. విష్ణువుగా వైకుంఠానికి చేరుకుంటారు. ధర్మానికి కేంద్రంగా మారిన శంబాల అప్పటి నుంచి సాధారణ మానవులకి అదృశ్యమవుతుంది. కలి ప్రభావం వల్ల పాపులుగా మారిన మానవులకు
ప్రవేశం లభించదు. అప్పటి నుంచి శంబాల నగరం ఎవరికి పడితే వారికి కనిపించదు. ఈ నగరాన్ని చూడాలనుకుంటే ఆ మానవుడు ఎంతో స్వచ్ఛమైన మానవుడై ఉండాలి. తనలో సుషుమ్నా నాడి కూడా యాక్టివేట్ అయి ఉండాలి. సత్యం, ధర్మం పాటించే వాళ్ళకే శంబాల నగరాన్ని దర్శించే మార్గం దక్కుతుందని పురాణాల్లో ఋషులు, మునులు పేర్కొన్నారు. అందులో చెప్పినట్లే కొందరు సాధారణ వ్యక్తులు గమనార్థకం, చూసి వచ్చినట్లు గమనార్థకం, ఎప్పుడు అదృశ్య రూపంలో ఉండే ఈ మాయా ప్రపంచంలోకి ప్రవేశించడం అంత సులువైన పని అయితే కాదు. మానవ శరీరంలో ఉండే సుషుమ్నా నాడి తెరుచుకున్నప్పుడు మాత్రమే శంబాల నగరంలోకి ప్రవేశం లభిస్తుంది. ఇది కేవలం యోగ సాధనతోనే సాధ్యం. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.